దుష్ట శిక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన మహా ఉగ్ర స్వరూపం నృసింహావతారం. హిరణ్యకశపుణ్ణి సంహరించి ముల్లోకాలను ఉద్ధరించిన దేవదేవుడు లక్ష్మీ నృసింహుడు. అందుకే మన రాష్ట్రంలో అనేక నృసింహ క్షేత్రాలు దర్శనమిస్తాయి. వాటిలో ప్రసిద్ధమైనది ప్రకాశం జిల్లాలోని మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం. కేవలం వారానికి ఒకమారు మాత్రమే దర్శనమిచ్చే ఆ స్వామివారి వైభవాన్ని తిలకించండి. ప్రకాశం జిల్లాలోని మాల్యాద్రి ఓ విశిష్ట నృసింహస్వామి క్షేత్రం. మాలకొండగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వయంభూగా కొలువై ఉన్నాడు. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న ఈ స్వామి వారానికి ఒకమారు మాత్రమే దర్శనమిస్తాడు. కేవలం శనివారం రోజున మాత్రమే భక్తులు లక్ష్మీ నృసింహుణ్ణి దర్శించుకుంటారు. లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నారసింహుడు వెలిసిన అనేకానేక క్షేత్రాల్లో విభిన్నమైనది ప్రకాశం జిల్లాలోని మాలకొండ క్షేత్రం. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. పురాణ కథనం ప్రకారం శ్రీ మహాలక్ష్మి కోరిక మేరకు భక్తుల అనుగ్రహార్థం స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. స్వామివారు వెలిసే సమయంలో పర్వతాలన్నీ ఒక మాలికలా ఏర్పడ్డాయట. అందుకే ఈ ప్రాంతానికి మాల్యాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో మాలకొండగా ఖ్యాతిగాంచింది. చేకొని కొలువరు శ్రీ నరసింహము, చేకొని కొలువరు శ్రీ నరసింహము, శ్రీకరమగునిది శ్రీ నరసింహము. చేకొని కొలువరు శ్రీ నరసింహము, శ్రీకరమగునిది శ్రీ నరసింహ. స్వామివారి ఆలయాన్ని చేరుకోవడానికి ఇరుకైన కొండ మెట్ల మార్గం దర్శనమిస్తుంది. అయినప్పటికీ ఎలాంటి అలుపు లేకుండా భక్తులు కొండ పై వరకు చేరుకుంటారు. ఓ గుహలో నడిచి వెళ్తున్న అనుభూతికి లోనవుతారు. మార్గమధ్యంలో స్వామివారి పుష్కరిణి తటాకం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. వెడలేటి ఊర్పుల వేడిమి చల్లి చిడుముడి గోపపు శ్రీ నరసింహము. మన రాష్ట్రంలో వారానికోమారు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం మాలకొండ మాత్రమే కావడం విశేషం. కేవలం శనివారం రోజున మాత్రమే స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. మిగతా 6 రోజులు దేవతలే స్వయంగా స్వామివారిని పూజిస్తూ ఉంటారని ప్రతీతి. అందుకే మిగతా రోజుల్లో భక్తులు ఇక్కడికి రారు. అంతటి విశిష్ట కలిగిన ఈ క్షేత్రంలో లక్ష్మీ అమ్మవారి సన్నిధి, శివాలయం కూడా ఉన్నాయి. మాలకొండ క్షేత్రం కేవలం వారానికి ఒక్కరోజు మాత్రమే భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. శనివారం రోజున మాత్రమే భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకు కారణం స్వామివారు ఇక్కడ వెలిసినప్పుడు నిత్యం తమకు మాత్రమే పూజించే భాగ్యాన్ని అనుగ్రహించమని దేవతలు వేడుకున్నారట. అంతటా స్వామివారు వారానికి 6 రోజులు మాత్రమే దేవతలకు పూజించే అవకాశం కల్పిస్తానని, సర్వదోషాలు హరించే శనివారం రోజున మాత్రం మానవ మాతృలు పూజించే భాగ్యం కల్పిస్తానని వరమిచ్చాడు. నాటి నుంచి శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి శనివారం రోజున మాత్రమే భక్తులు దర్శించుకుంటున్నారు. కంభమున బెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను.
కంభమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను కుంభిని హిరణ్యుగూలిచెను కుంభిని హిరణ్యుగూలిచెను కంబమున వెడలి కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను కుంభిని హిరణ్యుగూలిచెను కుంభిని హిరణ్యుగూలిచెను నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో. స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ మల్లికార్జునుడి ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. సంతానం కోరే భక్తులు 3 వారాల పాటు మాలకొండ లక్ష్మీ నృసింహుణ్ణి దర్శిస్తే వారికి తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ క్షేత్రంలో నృసింహ జయంతి ఉత్సవాలు సైతం ప్రత్యేకంగా జరుగుతాయి. వైశాఖ మాసంలో వచ్చే నృసింహ జయంతి రోజున కాకుండా ఆ తర్వాత వచ్చే శనివారం రోజున ఇక్కడ నృసింహ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. కొడికి దైత్యు తన తొడపైకి దిగిచి కడుపు చించి రక్తము చల్లి కొడికి దైత్యు తన తొడపైకి దిగిచి కడుపు చించి రక్తము చల్లి గడియక పేగులు చందెంబులుగా గడియక పేగులు చందెంబులుగా మెడదగిలించుక మెరసివాడే గడియక పేగులు చందెంబులుగా మెడదగిలించుక మెరసివాడే కంబమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను కుంభిని హిరణ్యుగూలిచెను కుంభిని హిరణ్యుగూలిచెను నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో నారసింహాయ నమో నమో. మాలకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దర్శనం మహాపుణ్యప్రదాయకం, సకలార్థ సిద్ధి ప్రదాయకం. ఓం నమో నారసింహాయ. వలేటివారిపాలెం మండల పరిధిలో ఉన్న మాలకొండ క్షేత్రం ఒంగోలు పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి సులభతరంగా చేరుకోవచ్చు. స్వామివారిని కేవలం శనివారం రోజున మాత్రమే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8